హాయ్, మన ఎఫ్ఎన్ఓ మార్కెట్స్కి స్వాగతం. ఈరోజు వెన్స్డే 11 ఫిబ్రవరి. రేపైతే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మనం ఈరోజు సెన్సెక్స్ స్ట్రైక్స్ ట్రేడ్ చేస్తాం. మనం ఎప్పుడు కూడా నియర్ బై ఏ ఎక్స్పైరీ ఉందో వీక్లీ ఎక్స్పైరీ అందులో ప్రీమియమ్స్ క్యాచ్ చేయడానికి ఆ స్ట్రైక్సే తీసుకుంటాం. నిన్నైతే నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా ట్రేడ్ చేశాననేది నిన్నటి వీడియోలో చూడొచ్చు మీరు. సో ముందుగా మన మార్కెట్ ఈరోజు వచ్చి అన్ని పాజిటివ్లో ఉన్నాయి. మార్కెట్స్ ఇంకా ఓపెన్. ఓకే, నేనైతే ఫస్ట్ సెన్సెక్స్ స్ట్రైక్స్ యాడ్ చేస్తున్నా. సెన్సెక్స్ లైవ్ ప్రైస్ వచ్చి 84,400 ఉంది కదా. సో మార్కెట్స్ పాజిటివ్లో పైకి వెళ్తే కింద పుట్స్లో ప్రీమియం తగ్గుతాయి కాబట్టి అక్కడ నుండి 400 చూడండి. సెన్సెక్స్ 84,400 ఉంది, అక్కడ నుండి 400 పాయింట్స్ కిందకు వచ్చి 84,000 స్ట్రైక్ 80 రూపీస్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసా. సో మనం ఎప్పుడు కూడా ఓకే, ఇప్పుడు సపోజ్ దీన్ని నేను సెల్ చేయాలంటే నాకు ఎక్కువ మార్జిన్ పడుతుంది. చూడొచ్చు, చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసా. 1,80,000 పడుతుంది దీన్ని నేను 80 రూపీస్ దాన్ని సెల్ చేయడానికి. నేను దీన్నే ఈ 10 రూపీస్ స్ట్రైక్ ఉంది కదా, సేమ్ ఇదే పుట్స్లో దీన్ని బై చేసి ఇప్పుడు సేమ్ ఇదే 80 రూపీస్ స్ట్రైక్ 84,080 రూపీస్ ఉంది కదా, దీన్ని సెల్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎంత పడుతుందో. సో 45,000 ఉంటే చాలు. మనం నాకెడ్గా సెల్ చేస్తే 1,80,000 పే చేయాలి. అదే అందులో 6 రూపీస్ 7 రూపీస్ స్ట్రైక్స్ తీసుకుని అది ఒక లాట్ బై చేసి ఇది చూస్తుంటే 45. అంటే చాలా మంది నా దగ్గర ఆప్షన్ సెల్లింగ్ క్యాపిటల్ లేదని కామెంట్స్ పెడుతున్నారు. సో 50,000 ఉంటే మీరు ఇది ఒక లాట్ దీన్ని సెల్ చేసేయచ్చు. ఇందులో మీరు 30 రూపీస్ క్యాచ్ చేసినా 600. మీ దగ్గర 50,000లో 1% అంటే పర్ డే 500 కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది మీకు. సో ఇలా హెడ్జింగ్ టైప్లో చేసుకుని మార్జిన్ తగ్గించుకొని మీరు ఆప్షన్ సెల్లింగ్ తక్కువ మనీకి చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఓకే, నిన్నటి మన వీడియోస్లో స్టాప్ లాస్ ఎలా పెట్టాలి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఫస్ట్ మనమైతే ఒక ఆర్డర్ తీసుకున్నాం కదా, 82 నేను సెల్ చేసాను కదా, దానిపైకి వెళ్ళి ఎగ్జిట్ అని క్లిక్ చేయాలి. ఎగ్జిట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి లిమిట్, మార్కెట్, స్టాప్ లాస్ లిమిట్ ఉంది కదా, స్టాప్ లాస్ లిమిట్ సెలెక్ట్ చేసి ట్రిగ్గర్ ప్రైస్ పైన లిమిట్ ప్రైస్ రెండు ప్రైస్ సెలెక్ట్ చేయాలి. ట్రిగ్గర్ ప్రైస్ 120 పెట్టా, పైన 122 పెట్టా. సో ఈ మధ్యలో నాకు ఎక్కడైనా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. 120 రూపీస్ పెట్టా అంటే 80లో సెల్ చేశాను, 120లో స్టాప్ లాస్ పెట్టా. ఇక్కడ ట్రిగ్గర్ పెండింగ్. ఫస్ట్ మీరు ఆర్డర్ తీసేసుకోవాలి, తర్వాత పొజిషన్స్లోకి వెళ్ళి ఆర్డర్ పైన ఎగ్జిట్ కొడతాం. అక్కడికి వెళ్ళి స్టాప్ లాస్ లిమిట్ సెలెక్ట్ చేసి ఎక్కడికి వస్తే మనకి ఆర్డర్ ఎగ్జిట్ అవ్వాలనేది క్లిక్ చేశాను. నేను 120 పెట్టా. అంటే ఇప్పుడు మార్కెట్ సపోజ్ పైకి వెళ్తుందని చెప్పి మనం పుట్స్ని సెల్ చేసాం కదా, మార్కెట్ పైకి వెళ్లకుండా కింద పడింది అనుకోండి, ఇది ప్రైస్ పెరిగిపోద్ది. ఈ 80 రూపీస్ ప్రైస్ 90కి వెళ్ళిపోద్ది, 100కి వెళ్ళిపోద్ది, 110, 120కి వచ్చినప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి మనది 80 - 120 అంటే 40 రూపీస్ లాస్. అంటే 40 ఇంటూ ఈచ్ క్వాంటిటీ 20 కాబట్టి 800 రూపీస్ మనకి ఇందులో లాస్ వస్తుంది. సో మార్కెట్ అయితే నిన్న కూడా 26,000 కాల్ అంటే అదే నిఫ్టీ 26,000 నుండి చూడండి నిన్న రివర్స్ అయింది చాలాసార్లు, 2-3 టైమ్స్ 26,000 వెళ్ళింది, కానీ దానిపైన క్లోజ్ అవ్వలేక ఒక క్యాండిల్ కూడా మళ్ళీ కింద ఫాలో అవుతుంది. ఈ రోజు అయితే ఓపెన్ అవడమే 26,000 దగ్గర ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ అవుతుంది. నేను అందుకే 26,000 బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిందంటే ఇంకా పుట్స్ ఇంకా యాడ్ చేసుకుంటా మార్కెట్ పైకి వెళ్తుందని. లేదు మార్కెట్ ఫాలో అవుతుంటే కాల్ సెల్ చేసేస్తా. సేమ్ ఇప్పుడు 84,400 ఉందిగా సెన్సెక్స్. చూడండి నేను స్టాప్ లాస్ ఇందాక 120 పెట్టా కదా, తీసి 100 పెట్టుకున్నా. 120 అంటే 800 లాస్ వస్తుంది, అందుకే 100కి వచ్చా. 100 అంటే 20 రూపీస్ లాస్ అంటే 400 లాస్. సో స్టాప్ లాస్ 100 పెట్టుకున్నా, మాడిఫై చేశాను మళ్ళీ దాన్ని. ఇప్పుడు మార్కెట్ కింద పడితే కాల్స్ ప్రీమియం పడతాయి. సో కాల్స్ 84,800 నేను యాడ్ చేస్తున్నా. చూడండి 84,400లో సెన్సెక్స్ ఉంది, అక్కడ నుండి 400 పాయింట్స్ కిందకి వెళ్ళి పుట్ సెల్ చేసా 80 రూపీస్ది. మళ్ళీ అదే అక్కడ నుండి 400 పాయింట్స్ పైకి వెళ్ళి కాల్ కూడా సెల్ చేస్తున్నా 80 రూపీస్. దానికి కూడా 100 రూపీస్ స్టాప్ లాస్ పెడతా. సపోజ్ మనం మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అనేది మనకి పక్కా తెలియనప్పుడు ఇలా మీరు 2 డైరెక్షన్లో సేమ్ ప్రైస్ తీసుకుని సేమ్ స్టాప్ లాస్ నియర్ బై పెట్టుకుంటే, సపోజ్ మార్కెట్ మీకు యాంటీకి వెళ్ళింది అనుకోండి, సపోజ్ మార్కెట్ కింద పడుతుంది అనుకోండి, మనకి కాల్ ప్రీమియం పడిపోయి పుట్టు పెరుగుతుంది కదా, పుట్టు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కానీ మీకు కాల్లో ప్రాఫిట్ వస్తుంది. అక్కడ మీరు ఈలోపు కాల్లో ఒక 100 రూపీస్ ప్రాఫిట్ రాగానే సెకండ్ క్వాంటిటీ యాడ్ చేస్తారనుకోండి, యావరేజ్ అయ్యి మీకు స్టాప్ లాస్ హిట్ అయిన దానికన్నా ఏదైతే మీ పొజిషన్స్లో లైవ్ ఉందో అందులో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. చూడండి నేను ఇప్పుడు అదే చేస్తున్నా క్లియర్గా. సో దీనికి కూడా 87లో ఉంది కదా కాలు, దీనికి 110 స్టాప్ లాస్ పెట్టా 30 రూపీస్, దీనికేమో 20 రూపీస్ పెట్టా పుట్టుకి. సపోజ్ మార్కెట్ కింద పడిందంటే పుట్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, కానీ కాల్లో ప్రాఫిట్ వస్తుంది, కాల్లో పొజిషన్స్ యాడ్ చేసేస్తాను నేను. సో మనకి మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని క్లియర్ ఐడియా లేనప్పుడు మనం
ఉన్న లెవెల్స్ నుండి 400 or 500 పాయింట్స్ సెన్సెక్స్ అయితే 400 or 500 పాయింట్స్ పైకి 400 పాయింట్స్ కింద 2 స్ట్రైక్లు సెల్ చేసేస్తాం. 2 అడ్లకి స్టాప్ లాస్ పెట్టుకొని ఏదైతే పాజిటివ్లో ఉందో దాన్ని యాడ్ చేస్తాం. నెగిటివ్లో ఉన్నది మాత్రం ఎప్పుడు యాడ్ చేయకండి. ఆల్రెడీ మీకు నెగిటివ్లో ఉన్న స్ట్రైక్ని యాడ్ చేయొద్దు. సో ఇప్పుడైతే మార్కెట్ కింద పడుతుంది, నా కాల్స్లో ప్రాఫిట్ వస్తుంది 90 cents, 100 రూపీస్. దానికి ఇంకోటి సెకండ్ క్వాంటిటీ యాడ్ చేస్తాను నేను. 84,800లో సెకండ్ క్వాంటిటీ యాడ్ చేస్తాను. చూడండి మార్కెట్ అయితే కింద పడింది. మనం ఇది 100 రూపీస్ 84,000 పుట్టి 100 స్టాప్ లాస్ పెట్టే కదా, ఇప్పుడు అది 92కి వెళ్ళింది. 84,800 కాల్ 70కి వచ్చింది. చూడండి మనం అయితే ప్రాఫిట్లో ఉన్నాం. ఇందుకే మార్కెట్లో క్లియర్ డైరెక్షన్ లేనప్పుడు మనకి మార్కెట్ ఎటు వెళ్తుందో తెలియదు. ఒక లెవెల్స్ వచ్చాక మార్కెట్ మనం ప్రెడిక్ట్ చేయలేము, ఎందుకంటే ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఏంటి నిఫ్టీ 26,000 లెవెల్ బ్రేక్ అవుతేనే మార్కెట్ పైకి వెళ్తుంది, లేదా కిందకు వస్తుంది. కింద మళ్ళీ ఎంతకు వస్తుంది అంటే నిన్నట్లో 25,890 నిన్నట్లో. సో నిన్నట్లో బ్రేక్ అవునంత వరకు ఫుల్ బేరిష్లోకి వెళ్ళాను నేను. అందుకే 2 పొజిషన్లు తీసుకుని 2 అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చూడండి మొత్తం నా పుట్టు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో స్టాప్ లాస్ ఎలా పెట్టాలని చూపించే కదా, దాని స్టాప్ లాస్ అయితే ఇప్పుడు 100 వెళ్ళి అది హిట్ అయిపోయింది. కాల్స్లో మాత్రం మన పొజిషన్స్ యాడ్ చేసాం. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో ఉంది. మెయిన్ బ్యాంక్ నిఫ్టీ, సమ్ ఫైనాన్స్ అన్నీ కూడా స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మన నిఫ్టీ అయితే 26,000 బ్రేక్ చేయలేకపోయింది. 26,000 లెవెల్ అనేది ఇప్పుడు చాలా మనకి క్రూయల్. బ్రేక్ చేసి ఒక క్యాండిల్ అన్నా క్లోజ్ అవుతే అక్కడ నుండి పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం కాల్స్ అన్ని మన ప్రీమియమ్స్ పడినాయి. నేను ఆల్మోస్ట్ 1,800 వరకు ప్రాఫిట్ బుక్ చేసా. పుట్స్ అయితే ఇంక యాడ్ చేయాలి. అందుకే ఏదైతే మనకి ప్రాఫిట్లో ఉందో దానికి ఎక్స్ట్రా పొజిషన్స్ యాడ్ చేసుకోవాలి. నెగిటివ్లోకి వెళ్ళిన దానికి మీరు ఎక్స్ట్రా పొజిషన్ యాడ్ చేసుకుని కొంచెం కిందకు వచ్చినా మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చేసి అనుకుంటే ఇంకా నెగిటివ్లోకి వెళ్ళింది అనుకోండి లాస్ ఎక్కువైపోద్ది. సో ఎప్పుడు కూడా లాస్లో ఉన్న స్ట్రైక్ని యావరేజ్ చేయడానికి చూడొద్దు, ఎక్స్ట్రా పొజిషన్ యాడ్ చేయొద్దు. ఏదైతే మీకు పాజిటివ్లో గ్రీన్ కలర్లో ఉందో దానికి ఎక్స్ట్రా క్వాంటిటీ యాడ్ చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. చూడండి 26,000లో ఓపెన్ అయింది, కానీ ఒక క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలే. అక్కడ నుండి ఫుల్ ఫాల్లో వచ్చింది. నిన్నటిలో 25,893 ఉంది కదా, ఇక్కడ నిన్న కూడా చాలా 2-3 టైమ్స్ ఆ లో వరకు వెళ్ళి అక్కడ నుండి పైకి వెళ్ళింది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ అయితే నెగిటివ్లోనే ఉంది. సో నేను కాల్స్ ఇంకా ఎక్స్ట్రా పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను. అంటే ఇందాక 84,800 కాల్ సెల్ చేసాం కదా 80లో 85లో, ఇప్పుడు అది 55కి వస్తుంది. 84,700 సెల్ చేసా, 84,600 సెల్ చేసా. స్టాప్ లాస్ కూడా పెట్టా. 84,600 100 ఉంది కదా, ఇది 110లో సంథింగ్ సెల్ చేసా. 110లో సెల్ చేసాను. చూడండి ఇక్కడ యావరేజ్ ప్రైస్ 98కి వచ్చింది. దీనికి స్టాప్ లాస్ 130 పెట్టా, అంటే 20 రూపీస్. ఏ స్ట్రైక్ తీసుకున్నా దానికి నేను 20 to 25 అంటే ఒక 400 నుండి 500 మనకి అందులో లాస్ వచ్చేలా పెట్టుకుంటున్నా. ప్రాఫిట్ కూడా అంతే, 400 to 600 ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. కంప్లీట్గా అన్ని కాల్స్ సెల్ చేసా. మార్కెట్ కింద పడుతుంది కాబట్టి పుట్ నాది స్టాప్ లాస్ ఇట్టే బయటకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు 25,893 ఉంది కదండి, ఆ దగ్గరికి వచ్చేటప్పటికి నేను కాల్స్లో అన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఎందుకంటే అక్కడ సపోర్ట్. మార్కెట్ ఎప్పుడైనా కింద పడుతున్నప్పుడు ఒక స్టేజ్లో అది ఆగి రివర్స్ అవుతుంది అనుకుంటే దాన్ని సపోర్ట్ అంటాం. పైకి వెళ్తున్నప్పుడు అక్కడ నుండి అది క్రాస్ అవ్వకుండా మళ్ళీ కిందకు వస్తుంది అని అది 2-3 డేస్ క్యాండిల్స్ చూసుకుంటాం. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనమే డ్రా చేసుకోవచ్చు. చూడండి నేను నిన్నటి లో ఉంది కదా, నిన్నటి లో దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. సో అది ఈరోజు సపోర్ట్ కింద తీసుకుంటాను నేను. ఎందుకంటే నిన్న 2-3 ఓపెనింగ్ అయినప్పటి నుండి 2-3 టైమ్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్ళింది చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చి దీన్ని బ్రేక్ చేయనంత వరకు మళ్ళీ పుట్ సెల్ చేసేస్తా. ప్రజెంట్ అయితే మార్కెట్ మళ్ళీ కింద ఫాలో అవుతుంది. 26,000 బ్రేక్ చేయకుండా నిఫ్టీ ఆ దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది. కింద ఈ 100 పాయింట్స్ గ్యాప్లోనే నిఫ్టీ కన్సల్టేట్ అవుతుంది చూడొచ్చు. నేను యాక్చువల్గా నిన్న ఎక్స్పెక్ట్ చేశా 26 అబోవ్ వెళ్ళిపోద్దని, ఎందుకంటే ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి. యూజువల్లీ ట్రెండింగ్ మార్కెట్స్ ఎప్పుడు ఎక్స్పైరీ డేస్లో ఉంటాయి. సో నిన్న ఈ రోజన్నా వెళ్తుంది అనుకుంటున్నా. సెకండ్ హాఫ్లో FIS ఏమన్నా బై చేస్తే ఈరోజు, సపోజ్ ఈరోజు వెళ్ళలేదంటే రేపు థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ. రేపన్నా ఏదో ఒక డైరెక్షన్ మనకి అయితే 26,000 బ్రేక్ అయి పైకి వెళ్ళిపోద్ది, లేదా కన్సల్టేషన్ ఇంకా ఫాలో అవ్వచ్చు. నేనైతే రేపు ఏమన్నా 26,000 బ్రేక్ అయి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నా. చూద్దాం. మా గ్లోబల్లో గ్లోబల్ ఈవెంట్స్ ఏమీ లేకపోతే రేపు మన లోకల్ అన్నీ బాగానే ఉంటే రేపు పైకి వెళ్ళి చూడొచ్చు. మీరు 5,000 ప్రాఫిట్ బుక్ చేసా కాల్స్ సెల్ చేసి. మీరు చూడండి 84,800, 84,700 and 600 మూడు వాటిల్లోనే నేను ప్రాఫిట్ బుక్ చేసా. ఓన్లీ పుట్లో మాత్రం 84,000 పుట్లో మాత్రం చూడొచ్చు మీకు -390 లాస్ చూపిస్తుంది. అది స్టాప్ లాస్ ఇట్టింది కాబట్టి. సో కన్ఫర్మ్గా డైలీ మీరు ట్రేడ్ చేసేవాళ్ళు
మీ పొజిషన్స్కి స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టుకోకపోతే అనవసరంగా క్యాపిటల్ లూజ్ అవుతారు. ఒకసారి మీరు క్యాపిటల్ లూజ్ అవుతే మళ్ళీ ట్రేడింగ్ చేయలేరు. ట్రేడింగ్ చేయాలంటే మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ సేవ్ చేసుకోవాలంటే స్టాప్ లాస్ ఉండాలి. చూడొచ్చు మీకు కంటిన్యూస్ ఫాలో అయిపోయింది ఇక్కడ. సో కాల్స్లో నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది, 5,000 వరకు వచ్చింది. చూడొచ్చు వచ్చి ఇక్కడ ఈ లైన్ ఇందాక నేను డ్రా చేశాను కదండి, నిన్నటి లో 25,890. సో ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ అయితే అవుతుంది. సో నేను నా కాల్స్ అన్ని ఎగ్జిట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నుండి కిందకి వెళ్ళి పుట్స్ సెల్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. ఆ సపోర్ట్ బ్రేక్ చేయనంత వరకు నాకు ఒక 50% నమ్మకం ఉంది మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుందని. సో పుట్స్ సెల్ చేసా చూడండి. 83,500 పుట్టు, 83,700. ప్రెసెంట్ అయితే 2 లాసులు ఉన్నాయి. వాటికి స్టాప్ లాస్ కూడా పెట్టాను నేను. చూడొచ్చు ఇదిగోండి, ఇది 45 దానికి సెల్ చేశాం కదా. మీరు చూడొచ్చు ఫస్ట్ నేను ఏం చేస్తాను, మార్కెట్ స్టార్టింగ్లో 85-90 రూపీస్ స్ట్రైక్స్ సెల్ చేసా. మార్కెట్ క్లోజ్ అయ్యే టైం దగ్గరికి వచ్చే కొద్దీ నేను ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను, హై ప్రైస్ తీసుకోవట్లే, 45-70 ప్రైస్ ఈ రేంజ్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే మూమెంట్ ఇప్పుడు తక్కువ. సపోజ్ మనం అనుకున్న డైరెక్షన్కి మార్కెట్ ఆపోజిట్కి వెళ్ళింది అనుకోండి, అంటే నేను పుట్ సెల్ చేశాను. మార్కెట్ పైకి వెళ్తే నాకు ప్రాఫిట్ ఇవ్వదు. పైకి వెళ్ళిన 2 క్యాండిల్స్ ఈ సపోర్ట్ వరకు వచ్చింది, మనం డ్రా చేసిన లైన్ అది బ్రేక్ చేయకుండా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ పుట్స్ సెల్ చేసాం. సో మార్కెట్ పైకి వెళ్తే మనకేంటి, పుట్స్ ప్రీమియం పడిపోయి ఇందులో ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ బుక్ చేస్తున్నా. సో మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకి. జస్ట్ అలాగే మీరు లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చాలా డైలీ వీడియోస్లో నేను చాలా టిప్స్ చెప్తున్నా. మళ్ళీ అవే టిప్స్ వాటికి సంబంధించిన డౌట్సే మళ్ళీ కింద కామెంట్స్లో రాస్తున్నారు. ఒకసారి మన ప్రీవియస్ డే వీడియోస్ చూడండి. ఎక్స్పైరీ డే రోజు, ఈవెంట్ డే రోజు మనం ఎలా ట్రేడ్ చేసామనేది మీరు వీడియో చూస్తున్నారు కదా. ఇప్పుడు కింద లెఫ్ట్ సైడ్లో అయితే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే మీరు ప్రెస్ చేయండి. దాన్ని మీరు ప్రెస్ చేస్తే నెంబర్ ఆఫ్ రికమెండేషన్స్ నాకు వేరే యూట్యూబ్ నుంచి వేరే వాళ్ళకి కూడా వెళ్తుంటాయి, ఎక్కువ మంది ప్రెస్ చేస్తే. దాని గురించే మన ఛానల్ కొంచెం పాపులర్ వస్తే నేను ఇంకా ఇంట్రెస్ట్గా నాకు తెలిసిన టిప్స్ అన్నీ నేను డైలీ ట్రేడ్ చేసేది ఎలా అనేది చూపిస్తా. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు పాస్ట్ డేస్లో ఇప్పటికి వచ్చి మనం ఇంకా 1 డే కూడా లాస్ బుక్ చేయాల. డైలీ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. అందుకనే నేను ఇంకా ఎక్కువ పొజిషన్స్ తీసుకోకుండా 1% ఆఫ్ మై క్యాపిటల్ నియర్ బై వస్తుంటే ఆ రోజు క్లోజ్ చేసేస్తున్నా. ఈరోజు ఆల్రెడీ మనం 6,000 ప్రాఫిట్ బుక్ చేసాం. చూడండి 6,100 చేసింది మనం సింపుల్. ఏంటి, నిఫ్టీ 26,000 నియర్ బై వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ వచ్చి కింద పడుతుందో కాల్స్ సెల్ చేసాం. అలాగే కింద నిన్నటి సపోర్ట్ లెవెల్స్కి వచ్చి 25,890 అబోవ్ ఉండి నిన్నటి సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు పుట్ సెల్ చేసాం. 2 సైడ్లు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.